హైదరాబాద్లోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో హైదరాబాద్లో తన నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసింది. అయితే ఆ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా అతని ఫోను అందుబాటులో లేదు. తన ఫోన్ కోసం అయితే ఏపీ పోలీసులు సర్చ్ వారెంట్తో కూడా అతని నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అతని నివాసంలో ఒక ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ సాయంతో కూడా ఈ గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఆ టీడీపీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించి కూడా కేసులో ఎవరైతే ఆ ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదుని కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్ధన్కి సంబంధించి కూడా అతన్ని కిడ్నాప్ చేసి అతను బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి ఒక ఆరోపణతో కూడా వారి కుటుంబ సభ్యులు ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగానే తాజాగా అతన్ని అయితే హైదరాబాద్లో వల్లభనేని వంశీని హైదరాబాద్లో పోలీసులు అదుపులో తీసుకొని నేరుగా విజయవాడకు తరలించి తర్వాత విచారణ అనంతరం కూడా పోలీసులు రిమాండ్ అయితే తరలించడం జరిగింది. రిమాండ్లో భాగంగానే రిమాండ్ తరలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా కేవలం ఆ సమయంలో అతని వద్ద ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్ కూడా అతనికి సంబంధించింది వాళ్ళగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ వ్యక్తిగత ఫోన్కు సంబంధించి అతను ఎక్కడో దాచిపెట్టారని ఒక అనుమానంతో కూడా పోలీసులు అయితే ఈ గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన నివాసం ఎక్కడైతే మహబూబ్ బూజా ఉందో ఆ బూజాకు సంబంధించి కూడా తన నివాసంలో ఉదయం నుంచి కూడా పోలీసులు 2 బృందాలుగా ఇక్కడికి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. ఇతని ఇంట్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరొక పక్క వల్లభనేని ప్రధాన అనుచరులకు సంబంధించి కూడా ఈ కేసులో ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం వారు పరారులో ఉన్నారు. ఆ పరారులో ఉన్న వారి కోసం కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్లో కూడా గాలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న వల్లభనేని వంశీ ఇంటికి చేరుకున్న ఏపీ పోలీసులు నిన్న కొన్ని వరకు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు తర్వాత సీసీ కెమెరాలు కూడా ఎక్కడైతే తన నివాస అపార్ట్మెంట్లో వద్ద ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల వాటి విజువల్ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకొని ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వల్లభనేని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ సోదాలు కూడా ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో ఫోన్ సంబంధించి కూడా అంటే లాస్ట్ సిగ్నల్ కానీ లాస్ట్ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా ఇక్కడే చూపించడంతో కూడా ఆ ఫోన్ ఇక్కడే ఉందని ఒక అనుమానంతో కూడా పోలీసులు అయితే ఈ గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు గంట పైగా కూడా ఇటు రాయదుర్గం పోలీసుల సహకారంతో కూడా ఈ సోదాలు అయితే ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి అయితే పోలీసులు అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ నిన్నటి నుంచి కూడా పోలీసులు వల్లభనేని వంశీ ఇంటికి 2 బృందాలుగా రావడం తర్వాత దాంట్లో డాక్యుమెంట్లు కానీ తర్వాత కొన్ని వివరాలు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ముఖ్యంగా ఆ ఫోన్నే చాలా కీలకంగా ప్రస్తుతం అయితే మారిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఎవరెవరితో అతను ఫోన్ మాట్లాడారు, తర్వాత ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఎవరెవరికి సంభాషణ చేశారు, చాటింగ్ రూపంలో ఎలాంటి మెసేజ్లు చేశారని కూడా ఈ ఫోన్ స్వాధీనం చేసుకుంటే మరిన్ని వివరాలు ఈ కేసులో కీలకమైన వివరాలు అయితే రాబట్టవచ్చు అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ ఫోన్ కోసం ప్రస్తుతం అయితే గాలిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో కూడా ఈ గాలింపు చర్యల తర్వాత ఇక్కడ నుంచి అయితే మరి ఫోన్ అందుబాటులో ఉంటే వారి తీసుకుంటారా లేదా ఆ ఫోన్ ఎక్కడ ఉంది అనేది కూడా ఇంకా దర్యాప్తుకు సంబంధించి కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. కాబట్టి చూడాలి అసలు ఈ రోజు ఆ ఫోన్ దొరుకుతుందా దొరకనేది కూడా అయితే ప్రస్తుతం అయితే ఒక సందిగ్ధం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.